హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా కమ్మని టేస్టీ అయిన స్నాక్స్ అండి. బంగాళదుంపలతో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. పెద్దవారు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 2 బంగాళదుంపలతో పొటాటో ఎగ్ ఫింగర్స్ అండి. చాలా డిఫరెంట్ ప్రాసెస్తో, డిఫరెంట్ టేస్ట్తో స్నాక్స్ అనేవి అందరికీ నచ్చేలా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 బంగాళదుంపలను తీసుకుని దానిపైన ఉన్న పీలంతా ఇలా తీసేసుకోండి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత దుంపల్ని కడుక్కొని తీసుకోండి. వీటిని ఒక్కొక్క దుంపని 4 ముక్కలుగా కట్ చేద్దాం. ఇలా నేను చూపించే విధంగా ఒక దుంపని మధ్యలో కట్ చేసిన తర్వాత దానిని ఒక సైడ్కి తిప్పి ఇలా మధ్యలోకి కట్ చేయండి. అలా చేస్తే 4 ముక్కలు అవుతాయి. ఇదే విధంగా రెండో దుంపను కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి స్నాక్స్ అనేవి. ఇలా నేను చూపించే విధంగా అన్ని ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. ఒక గిన్నెలోకి ముక్కలు వేసుకుని ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మొత్తం కలిసే వరకు కలుపుకోండి. మసాలాలన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యేలా కొంచెంగా ఒక చుక్క వాటర్ పోసుకుని మసాలాలన్నీ బాగా కలుపుకోండి. స్పూన్తో ఇలా బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని అలా బ్రేక్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మనం వేసిన మసాలాలన్నీ కూడా ఎగ్కి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా ఒక 5 నిమిషాలు కలిపినట్లయితే మనం వేసిన మసాలాలన్నీ ఎగ్కి బాగా పడతాయి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను తీసుకుని వాటర్ నుండి తీసేసుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా మొత్తం వాటర్ అన్నీ పిండేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మసాలాలో ముక్కలన్నీ కూడా వేసుకోండి. వాటర్ అనేవి అస్సలు రాకూడదండి. ముక్కలన్నీ ఇలా వేసుకున్నాం కదా, వీటిని స్పూన్తో బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలు ఎగ్ అంతా కూడా బంగాళదుంప ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోండి. 2 బంగాళదుంపలకి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ అంటాం కదా, అది వేసుకోండి. మొక్కజొన్న పిండి ప్లేస్లో కొంచెంగా బియ్యం పిండి అయినా వేసుకోండి. ఇదంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే ఎగ్ అంతా కూడా దుంపలకి బాగా పడుతుంది. గిన్నెను పక్కన పెట్టుకుందాం.
వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా శనగపిండి తీసుకోండి. ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇవి రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకోండి. 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా రెడీ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండికి పట్టించండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా రెడీ చేయండి. మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి. శనగపిండి ఉండలు అనేవి ఎక్కడా రాకుండా ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా పిండిని కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేలు ముంచి చూసినట్లయితే పిండి అనేది వేలికి పట్టుకుని జారిపోకుండా అలా అంటుకుంది కదా, అలా ఈ విధంగా కలుపుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మసాలా, పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించుకున్న తర్వాత ఇలా వేసుకుని మొత్తం రెడీ అయిన తర్వాత ఫ్లేమ్ పెంచుకోండి. లేదంటే వేసిన వెంటనే అవన్నీ మాడిపోతాయి. ఇలా ఒక్కొక్క బంగాళదుంపని ఎగ్ మసాలా పట్టించిన బంగాళదుంప ముక్కల్ని ఒక్కొక్కటి శనగపిండిలో డిప్ చేస్తూ అలా ఆయిల్లో వేసుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ. టీ టైంలో స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా ఫ్యామిలీ కోసం, ఆ టైంలో ఇలా మీరు ఈ రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా అలా శనగపిండిలో ముంచి ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుని మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత మొత్తం డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ పొటాటో ఫింగర్స్ చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మనం ఎగ్ బీట్ చేసినప్పుడు మసాలాలన్నీ వేసాం కదా, పెద్దవారికి అయితే చాలా చాలా బాగా నచ్చుతాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఎప్పుడు బంగాళదుంపతో ఒకేలాగా బజ్జీ కాకుండా ఒకసారి ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్తో ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీటిని చిన్నపిల్లలకు సర్వ్ చేస్తే టొమాటో సాస్తో సర్వ్ చేయండి. చాలా చాలా ఇష్టంగా కమ్మగా తినే రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా వీడియో నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.